పర్టికులర్ గా ఇది ఎవరి కోసం చెప్తున్నానంటే, నా హైందవ సోదరులు ఎవరైతే వారి యొక్క ధర్మ రక్షత అని చెప్పేసి వారు ఎవరైతే బాధపడుతున్నారో వారికి మాత్రమే నేను సూటిగా టీవీ ఛానల్ ముందు కూర్చొని చెప్తున్నమాట. ఈ 10 మంది ముస్లిం ఇళ్లకు వెళ్తే కనుక మీకు దివ్య ఖురాన్ అనేది దర్శనమిస్తుంది. దాంట్లో నుంచి 50% 60% నమాజ్ ఆచరించేవాడు దొరుకుతాడు. మీరు 10 మంది క్రైస్తవుల ఇళ్లకు వెళ్తే కనుక 10కి 10 ఇళ్లలో కూడాను మీకు బైబిల్ అనేది దొరుకుతుంది. 10 మంది హిందువుల ఇళ్ళకి వెళ్దామా సార్? సూపర్ అండి. సిగ్గు వచ్చేలాగా చెప్తారు హిందువులకి. మీ మాటలు పెట్టండి, కొంతమంది సిగ్గుపడతారు. హిందూ సోదరులంతా కూడా దయచేసి హాలిడేస్ వస్తే ఎక్కడికో తీసుకెళ్తే పిల్లల్ని దేవాలయానికి తీసుకెళ్ళండి. మహాభారతం, భాగవతం, భగవద్గీత 100 రూపాయలకు అమ్మే సంస్థలు ఉన్నాయి. ఐస్ క్రీమ్ కూడా రావట్లేదు. పిల్లలు కొనివ్వండి, ఇంట్లో చెప్పండి, దాంట్లో ప్రతి అర్థం చెప్పండి. మీరు కూడా మారండి, ప్రతి ఇంట్లో ఈ గ్రంథాలు ఉంచుకోండి. సిగ్గు వచ్చేలాగా చెప్పారు హిందువులకి ఆయన.